సింగరేణి కార్మికులకు 33% లాభాల వాటా చెల్లించాలని టీబీజీకేఎస్ కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. భూపాలపల్లె జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా లాభాల్లో వాటాను కార్మికులు చెల్లించారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా లాభాల వాటా ఇవ్వాలని, లేదంటే రాబోయే రోజుల్లో దశల వారీగా పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగరేణి నికర లాభాలలో 4,701 కోట్ల రూపాయలు ప్రకటించిన యాజమాన్యం గవర్నమెంట్ మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించినటువంటి 4,701 కోట్ల రూపాయలను ఈ రోజున కార్మికులకు వచ్చేసరికి 2,478 కోట్లుగా మార్చి మిగతాది మేము విస్తరణ గురించి అని ఒక కొత్తగా పేరు పెట్టి గత ప్రభుత్వాలే కానీ గతంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం కేసీఆర్ కానీ ఒక పైసా కూడా కార్మికుల కష్టాన్ని పక్కదోవ పట్టకుండా వాస్తవంగా ప్రకటించిన లాభాలనే కార్మికులకు గత సంవత్సరం కూడా 32% ఇచ్చిళ్ళు. ఈ యొక్క నికర లాభాలలో సగం ప్రకటించి ఆ సగంలో 33% అని మోసపూరిత శాతం ప్రకటించి తీరా చూసేసరికి 16.9% వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి వారి యొక్క కష్టాన్ని బాగా దోపిడీ చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము దశల వారీగా నిలదీస్తూ రేపు 9వ తారీఖున అందరి కార్మికులకు బ్యాంకు ఖాతాలో వేస్తా అని ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా స్థానిక కోల్బెల్ట్ ఎమ్మెల్యేలు ముందుకొచ్చి ఈ యొక్క మోసపూరితంగా ప్రకటించినటువంటి దొంగ లాభాలను ఉపసంహరించుకొని ముఖ్యమంత్రి మీద ప్రెషర్ తీసుకొచ్చి వాస్తవమైనటువంటి 4,701 కోట్ల రూపాయల లాభాలను 33% ప్రకటింపజేసి కార్మికుల ఆశలు చిగురించాలని, వారి యొక్క ఇళ్లలో వెలుగులు నింపాలని ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే మీద ఆధారపడిన ఈ సందర్భంగా వాళ్లకు మేము మనవి చేస్తూ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం తరఫున ముందు కూడా ఇంకా ఎన్నోసార్లు అంటే ముందు కూడా మేము తెలంగాణ భవన్ హైదరాబాద్లో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కలిసి వచ్చి మాకు సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ కోరుచున్నాం. కొంగు బంగారం దక్షిణ భారతదేశానికి తలమానికమైనటువంటి మరి సింగరేణిలో ఎంతోమంది కార్మికులు తమ ప్రాణత్యాగం చేసి తమ రక్తాన్ని చెమట చుక్కగా మార్చి లాభాలు తీసుకురావడం జరిగింది. మరి అలాగే దాదాపు 10%తో ప్రారంభమైనటువంటి లాభాలు గత ఏడాది మరి కార్మికుల పక్షపాతి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 32% లాభాలు ప్రకటించడం జరిగింది. మరి ఆనాడు ప్రకటించినటువంటి నికర లాభాలు 2,222 కోట్లు అయితే మరి ఈ ఏడాది రేవంత్ రెడ్డి గారు సింగరేణికి వచ్చినటువంటి నికర లాభాలు 4,701 కోట్లు. మరి అందులో దాదాపు 33% అంటే 1,551 కోట్లు. మరి అలా 1,551 కోట్లు ప్రకటించకుండా 791 కోట్లు ప్రకటించడం అనేది కార్మికుల లోకమంతా గమనిస్తుంది. మాకు రావాల్సిన వాస్తవ లాభాలు 33% ప్రకటించి కార్మికులందరూ 11 ఏరియాల్లో చేస్తున్నటువంటి మీకు వ్యతిరేక కార్యకలాపాలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మరి వీటిని అంతటిని గమనించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాకు రావాల్సిన